కడప జిల్లాలో చోటు చేసుకుంటున్న వలస రాజకీయాలు పెద్ద సంచలనమే రేపుతున్నాయి. ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో ఆ పార్టీకి షాకులు ఇస్తోంది అధికార పక్షం. ఆ క్రమంలో జిల్లాలో లోకేష్ 2 రోజుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఉన్నంతసేపు పొలిటికల్ యాక్టివిటీస్ పైనే సమీక్షించిన లోకేష్ జిల్లా నేతలకు ఏం చెప్పారు, ఆఫ్ ది రికార్డుగా ఆయన ఇచ్చిన వార్నింగ్లేంటి? అటోకరు ఇటోకరు అంటే కుదరదు, సర్దుకుపోవాలి. కొత్త వారు వస్తుంటే అభ్యంతరాలు పెట్టొద్దు, కలిసి పని చేయాల్సిందే. అందరి జాతకాలు నా దగ్గరున్నాయి, ఎక్కడ ఏం జరుగుతోందనే నివేదికలున్నాయి. అందరి పనితీరు మారాలి, లేకపోతే చర్యలు తప్పవు. ఇవి కడప జిల్లా నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో లోకేష్ జిల్లా లీడర్లకిచ్చిన వార్నింగ్లు. కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలపై అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఒకే నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుపై సీరియస్ కూడా అయ్యారట. నలభై 5 రోజుల గడువులో నేతల వైఖరి మారకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవని స్పష్టం చేశారట లోకేష్. టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలో కడప జిల్లాకు తొలిసారి రాజకీయ పర్యటనకు వచ్చిన లోకేష్ తనదైన మార్క్ ప్రదర్శించారు. ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లాను టార్గెట్ చేస్తూ 2 రోజుల పర్యటనలో సీరియస్గా వర్కౌట్ చేశారు. ఆధిపత్యం కోసం పార్టీలో విభేదాలు సృష్టిస్తోన్న నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వార్నింగ్లు ఇచ్చారు. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. పార్టీలోకి వస్తున్న వారిని అడ్డుకోవడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం అలాంటి వాటిని సహించేది లేదని, అందరినీ కలుపుకొని పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు యువనేత. 2 రోజుల పర్యటనలో ముందుగా రాజంపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన లోకేష్ తర్వాత కడప చేరుకుని పార్టీ నేతలతో సమాలోచనలు, నియోజకవర్గాల సమన్వయ కమిటీలతో చర్చలు, వైసీపీ వారితో మంతనాలతో బిజీగా గడిపారు. 2వ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లంచ్ బ్రేక్ కూడా లేకుండా అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీలతో సుదీర్ఘంగా చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. మరోవైపు తనపై ఆరోపణలు చేస్తోన్న ప్రతిపక్ష నేతకు ధీటుగా సమాధానమిచ్చి కేడర్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశంలో వరదరాజులరెడ్డి, లింగారెడ్డిల మధ్య వర్గపోరు ప్రస్తావిస్తూ కలిసి పనిచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారట. వైసీపీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలో చేరేందుకు వస్తున్న విషయంపై వరదరాజులరెడ్డి అభ్యంతరం చెప్పినా లోకేష్ ఖాతరు చేయలేదుట. పార్టీలోకి వచ్చే వారందరితో కలిసి పనిచేయాల్సిందే అని స్పష్టం చేశారట. రాయచోటి, రైల్వే కోడూరు నియోజకవర్గాల సమీక్షల్లోనూ వర్గపోరును తప్పుపట్టారంట. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉండడం, వర్గపోరు సాగుతుండడాన్ని గమనించి అందరికీ హెచ్చరికలు జారీ చేశారట. పులివెందులలో సతీష్ రెడ్డి వ్యక్తిగతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టడాన్ని ప్రస్తావిస్తూ అందరినీ కలుపుకుపోవాలని ఆదేశించినట్టు సమాచారం. జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీకి రావడంతో తమ నేత రామసుబ్బారెడ్డికి న్యాయం చేయాలన్న కార్యకర్తల డిమాండ్ను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారట. బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే విజయమ్మ, విజయజ్యోతుల మధ్య వర్గ పోరాటం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడిన లోకేష్ ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇస్తూనే కలిసి పనిచేయకపోతే సహించేది లేదని చెప్పారట. రాజంపేట నియోజకవర్గం పార్టీ కార్యక్రమాల్లో ముందుండడాన్ని అభినందించిన లోకేష్ మైదుకూరు నియోజకవర్గ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. చివరిగా జరిగిన కడప నియోజకవర్గ సమీక్షలో ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తోన్న నేతలపై ఫైర్ అయినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలో కడప నియోజకవర్గ సమన్వయ కమిటీ, కడప నగర కమిటీల్లో మార్పు చేసి మళ్లీ కమిటీలు వేయాలని ఆదేశించారట. ఇలా కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గం పరిస్థితులపై నిశితంగా దృష్టి సారించిన లోకేష్ వార్నింగ్లు ఇచ్చి వెళ్లడంతో నేతల్లో గుబులు మొదలైన కార్యకర్తల్లో మాత్రం కొత్త ఉత్సాహం నింపిందంటున్నారు.